హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఒక కొత్త డిజైన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజు వచ్చేసి ఒక కొత్త డిజైన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. డ్రాప్ షేప్ అయితే వస్తుంది. డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి. మొత్తం 6 కలర్స్ అయితే ఇచ్చాడు అన్నట్టు ఈ డిజైన్. మేడం గారికి మనకి ఈ బ్లౌజ్గా మేడం గారు ఉన్నారు కదా, మేడం గారికి మనమైతే పిక్ పెట్టాము. పిక్ పెడితే అక్కడ ఏ కలర్ వస్తుందని మొత్తం ఫోటోలో బాగా చూసి నాకు ఈ కలర్ కావాలని చెప్పేసి ఫోన్లో చెప్పేసి మరీ వేపించుకున్నారండి. మొత్తం అయితే ఈ బ్లౌజ్కి అయితే ఈ డిజైన్కి అయితే 6 కలర్స్ అయితే ఇచ్చాడు. మనకి ఇంకోటి ఏంటిదంటే ఎవరైనా డ్రాప్ షేప్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రౌండ్ నెక్ కూడా సేమ్ డిజైన్ వేసేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ హ్యాండ్స్ అయితే సేమ్ వస్తుందండి, కానీ బ్యాక్ మనకి అన్నట్టు 2 విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి అసలు కలర్ కాంబినేషన్. అసలు ఆ పట్టు క్లాత్ అండి. ఇప్పుడు ఎలాగో సారీస్ మీదకి ఎక్కువ పింక్ ఇస్తున్నాడు కాబట్టి ఏ సారీ మీదకైనా మ్యాచింగ్ అయ్యేటట్టు, ఏ సారీ మీదకైనా యూజ్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి పట్టు క్లాత్ అయితే తీసుకొని అయితే మనకైతే పంపించారండి. కలర్ కాంబినేషన్ పింక్ కలర్ మీద మనం ఏ కలర్ వేసినా కూడా చాలా బాగుంటుంది. దానికి వచ్చేసి మేడం గారు ఏంటిదంటే అన్ని కొంచెం డార్క్ కలర్స్, లైట్ కలర్స్ 2 కలిపి వేపించుకున్నారన్నట్టు. ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఏ కలర్స్ ఎక్కడ వచ్చిందనేది మేడం గారు ఎలా చెప్పారో మనం అలాగే వేసామన్నట్టు. చాలా బాగుంది ఫినిషింగ్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ. మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుందండి. ఈ డిజైన్కి నాకు నచ్చింది అయితే బుటీస్ అండి. బుటీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. బుటీస్ అంత పెద్దగా కాక చిన్నవి కాక చాలా బాగా వచ్చింది. నాకైతే మెయిన్ అండి బుటీస్ అయితే చాలా బాగా నచ్చాయి అన్నట్టు. ఇక్కడ చూడండి బ్యాక్ అయిపోయింది అన్నట్టు. బ్యాక్ అయిపోయిన తర్వాత మీకు దగ్గర నుంచి మొత్తం చూపిస్తాను చూడండి. ఇంకా ఫ్రంట్ బుటీస్ అయితే బ్యాక్ సైడ్ ఇంకా యాడ్ చేయాలి, నేను యాడ్ చేస్తాను. ఇక్కడైతే బుటీ అండి. బుటీ సైజు కొంచెం చిన్నది తగ్గించాను అన్నట్టు. మనకి మిషన్లో ఇచ్చిన దానికంటే కొంచెం సైజ్ అయితే తగ్గించి ఇక్కడ వేస్తున్నాను అన్నట్టు. అంటే చాలా పెద్దదికి వచ్చినా కూడా బాగోదు కదా, అందుకని చెప్పి కొంచెం చిన్న సైజు వేద్దామని చెప్పి ఇక్కడైతే వేస్తున్నానండి. ఈ సైజు నాకు ఓకే అనిపించింది. ఇంక ఇదే సైజు సేమ్ అయితే బ్యాక్ మొత్తం హ్యాండ్స్ అన్నీ ఇచ్చేసాను. ఇప్పుడైతే మనం ఇక్కడ బుటీస్ చెక్ చేసిన తర్వాత ఇంక బుటీస్ ఫ్రంట్ మొత్తం వేసేసిన తర్వాత మీకు కూడా ఎలాగుందో చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ అయితే వేసేసానండి. మనకి హ్యాండ్స్ వేసేటప్పుడు కొంచెం సింపుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే బ్యాక్ మనం ఆల్రెడీ అన్ని ఎక్కడ ఏ కలర్ వస్తుందో అన్ని కలర్ కాంబినేషన్ అనేది సెట్ చేసేస్తాం కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి ఏంటిదంటే తేడా, మనము లెంత్ చూసుకోవాలంటే అంటే బాడీ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, బ్యాక్ వేరేది వస్తుంది, ఫ్రంట్ వేరేగా వస్తుంది, హ్యాండ్స్ వేరేగా వస్తుంది కాబట్టి పొడవు వెడల్పు చూసుకుంటే సరిపోద్ది. సేమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్ ఫ్రంట్ ఏది ఇచ్చామో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చేస్తాం కానీ సింపుల్గానే అయిపోతుంది. చూడండి అసలు ఎంత బాగుంది కదా. హ్యాండ్ అయితే మాత్రం నిజంగా ఎక్సలెంట్ అండి. బుట్టి అయితే నాకు అయితే మాత్రం నిజంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగుంది అన్నట్టు. ఒక హ్యాండ్ అయితే అయిపోయింది, ఇంకొక హ్యాండ్ అయితే స్టార్ట్ చేసేసాను. అసలు వీడియో తీసి అసలు యూట్యూబ్లో పెడదామని అనుకోలేదు, ఎందుకంటే టైం సరిపోలేదు అన్నట్టు. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా వేసి ఇవ్వాలని చెప్పేసి నేనైతే వీడియో ఫస్ట్ స్టార్టింగ్ అయితే తీయలేదండి. కానీ కొంచెం మిషన్ రన్ చేశాక కొంచెం అయ్యాక చూసి నాకు తీయాలనిపించింది అన్నట్టు. ఫస్ట్ కలర్ అయిపోయింది, ఇంకా లీవ్స్ వచ్చేసాడు, కానీ ఎందుకో కలర్ కాంబినేషన్ ఇంకా పింక్ కలర్ కదా బాగా కనిపిస్తుంది, ఇంకా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. అసలు కొత్త డిజైన్ మనం ఇంతవరకు వేయలేదు అని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో అయితే తీసాను. పింక్ కలర్ బ్లౌజ్ కదా, ఏ కలర్ వేసినా కూడా బాగానే కనిపిస్తుంది. దానికి వచ్చేసి ఈ కలర్స్ అయితే మరూన్ అండి, ఎందుకంటే డార్క్ లైట్ కలరు 2 కలిపి వేసామన్నట్టు. చాలా బాగుంది చూడండి. మీకైతే హ్యాండ్స్ అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. బుటీ అయితే మాత్రం చాలా బాగుంది అన్నట్టు. చూడండి 2 హ్యాండ్స్ కూడా అయిపోయాయి. 2 హ్యాండ్స్ కూడా అయిపోయిన తర్వాత మీకైతే మొత్తం దగ్గర నుంచి చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుంది కదా ఫినిషింగ్ కూడా. అసలు నేను ఎక్కడ కూడా ఏ థ్రెడ్ కానీ ఏమీ కట్ చేయలేదండి, చాలా బాగా వచ్చింది. ఇక్కడ 2 హ్యాండ్స్ అయిపోయిన తర్వాత పిక్ అయితే మీకు యాడ్ చేశాను. ఈ డిజైను ఇలా సింపుల్ డిజైన్స్ గ్రాండ్ లుక్ ఇచ్చేసి మీరు వేయించుకోవాలనుకుంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేసి అలాగ ఒక లైక్ అయితే చేయండి. మళ్ళీ చెప్తున్నానని విసుక్కోకుండా నా ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.